రాత్రికాల సమయం కొరకే స్తుతిస్తూ కనపరుచుకుంటూ పూజిస్తూ ఉన్నాము. అనుదినము మా పాపం భరిస్తూ దినదినము నూతనమైన వార్తలతో చూపిస్తూ విడువక ఎడబాయక కాపాడుతూ భద్రపరుస్తున్న నీ ప్రేమ పరమలు చాలిన దేవుడుగా, శక్తివంతుడుగా, సమర్థుడుగా స్తోత్రాలు. మీ అనాదికాల సంకల్పం కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. కరుణా సంపన్నుడా నీకు వందనములు. జాలి కలిగిన రాజ్యా నీకు కొడియాడుకుంటూ ఉన్నాము. ఈ రాత్రి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామకాలు ఉంటారో వారితో ఉంటానన్నావు, వారి మధ్యలో ఉంటానన్నావు కనుక నాయన ప్రభు దేవ మాతో కూడా ఉండండి, మా మధ్యలో ఉండండి. మీ నామం గణపరచబడ్డానికి సహాయపడండి. మాట మాట ఆశీర్వాదకరంగా చేయండి. మీ సన్నిధి సంతోషాలతో మమ్మల్ని నింపండి. సమయం దీవించండి ప్రభు తండ్రి. ఈ కరెంటు విషయమై సహాయపడి చూడండి. అలాగే మిగిలిన సందర్భాల్లో కూడా తోడుగా ఉండండి. మాటల పాడుకునేటప్పుడు సహాయపడండి. వాక్యాన్ని ధ్యానించేటప్పుడు సహాయపడండి. మా కొరకైన నీ వాక్కు దయచేయండి. ఇంకా ఎవరైనా ఒకరికి వస్తే వారిని కూడా నడిపించండి. క్షేమంగా సకాలాన్ని తీసుకుని రండి. మీ చిత్తం, మీ ఉద్దేశం, మీ ఏర్పాటు, మీ ప్రణాళికలనే కొరకై తల వంచి చూపిస్తూ గణపరుచుకుంటూ పూజిస్తూ ఆరాధిస్తూ సాగిపోతున్నాం. నాయన మీ సహాయం ఉపయోగించండి అని మనం చేసుకుంటున్నాం. మీ ఆత్మ సంచారం మధ్యలో ఉంటుందని మనం చేసుకుంటున్నాం. మాకు అధ్యక్షులుగా ఉంటుందని మనం చేసుకుంటున్నాం. ప్రభు సమయం ప్రసక్తమైనదిగా చేయడని మీ సన్నిధికి అప్పగించుకుంటూ సత్కార్యాలు అయిపరిచి మా ప్రాణాత్మ దేహములు ప్రభు తండ్రి నీ వాక్యం కొరకై ప్రభావం సిద్ధపరుస్తూ రండి. యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 704 687 స్తుతించి పాడి హల్లెలూయా పాడింతుము. ఇరుములతో నశింపకుండా ఇంతవరకు కాచె మమ్ము. ఇరుములందు నశింపు ఎంతో ఉత్తముడాయన ఉన్నతుడు, ఎంతో ఉత్తముడాయన ఉన్నతుడు. ఆయన కృప నిత్యముండును. దేవుని కృప నిత్యముండును. ఆయన కృప నిత్యముండును. స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా పాడింతుము. స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా పాడింతుము. శత్రు సేనలు చుట్టుముట్టిన దావీదు భక్తుని రక్షిత దేవుడు. శత్రు సేనలు చుట్టుముట్టిన దావీదు భక్తుని రక్షిత
స్తుతించి పాడి హల్లెలూయా పాడింతుము. అగ్ని శోధన మనకు కలిగిన ఆదరించి విజయమిచ్చే. అగ్ని శోధన మనకు కలిగిన ఆదరించి విజయమిచ్చే. ఆర్భాటముతో మమ్ము నడిపించును ఆయన కృప నిత్యముండును. ఆర్భాటముతో మమ్ము నడిపించును ఆయన కృప నిత్యముండును. దేవుని కృప నిత్యముండును. ఆయన కృప నిత్యముండును. స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా పాడింతుము. స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా పాడింతుము. అంధకార లోయలో నడచిన నా పాదములకు దీపమయుండి. అంధకార లోయలో నడచిన నా పాదములకు దీపమయుండి. నన్ను నడుపును ఆయనే ఎల్లప్పుడూ. ఆయన కృప నిత్యముండును. నన్ను నడుపును ఆయనే ఎల్లప్పుడూ. ఆయన కృప నిత్యముండును. దేవుని కృప నిత్యముండును. ఆయన కృప నిత్యముండును. స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా పాడింతుము. స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా పాడింతుము. నీచులెల్లరూ అపహసించిన యెహోవాకు తన ఆత్మనొసగే. నీచులెల్లరూ అపహసించిన యెహోవాకు తన ఆత్మనొసగే. నిరతము మనకు ధైర్యమునిచ్చు ఆయన కృప నిత్యముండును. నిరతము మనకు ధైర్యమునిచ్చు ఆయన కృప నిత్యముండును. దేవుని కృప నిత్యముండును. ఆయన కృప నిత్యముండును. స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా పాడింతుము. స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా పాడింతుము. నిత్యదేవుడు సత్యవంతుడు నిత్యము మనకు జయమునిచ్చి. నిత్యదేవుడు సత్యవంతుడు నిత్యము మనకు జయమునిచ్చి.
స్తుతించి పాడి హల్లెలూయా పాడింతుము స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా పాడింతుము. పాట సంఖ్య 708 695 692. మనకందరికి ఎన్నియో మేలుల చేసెన్ తన కృప కనికరము స్మరించి స్తుతించెదము. యెహోవాయే మనకందరికి మనమయన జనము ఆయన సంతతియు మనమయన జనము ఆయన సంతతియు సిలువా మరణము ద్వారా మనకు తనదు జీవమునిచ్చే సిలువా మరణము ద్వారా మనకు తనదు జీవమునిచ్చే ఎంత అద్భుత రక్షకుడు ఎంత అద్భుత రక్షకుడు యెహోవాయే మనకందరికి ఎన్నియో మేలుల చేసెన్ తన కృప కనికరము స్మరించి స్తుతించెదము. యెహోవాయే మనకందరికి అడుగు వాటి కంటే అధికముగానిచ్చే అడుగు వాటి కంటే అధికముగానిచ్చే తన నిబంధనను స్థిరపరచి తన వాక్కులు నెరవేర్చే తన నిబంధనను స్థిరపరచి తన వాక్కులు నెరవేర్చే మాట తప్పని వాడవు మాట తప్పని వాడవు ఎన్నియో మేలుల చేసెన్ తన కృప కనికరము స్మరించి స్తుతి యెహోవాయే మనకందరి కష్టదుఃఖములందు మోసే ప్రేమను చూపి ప్రభువే మనలా తన రెక్కలపై మోసే మనతో రెండులో నిరతము మనతో రెండులో నిరతము యెహోవాయే మన
కనికరములు స్మరించి స్తుతించెదము. యెహోవాయే మనందరికీ నీవే మా దుర్గములు, కేడెము నీవే, నీవే మా దుర్గములు, కేడెము నీవే. నిన్ను మేము నమ్మియున్నాము, మాకు సర్వము నీవే. నిన్ను మేము నమ్మియున్నాము, మాకు సర్వము నీవే. మేము నీకు ప్రజలము, మేము నీకు ప్రజలము. యెహోవాయే మనందరికీ ఎన్నో మేలుల చేసెను. తన కృప కనికరములు స్మరించి స్తుతించెదము. యెహోవాయే మనందరికీ. ప్రేమ కలిగిన మా ప్రియమైన తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రభువా, ఈ ప్రేమతో విధంగా సమకూర్చడానికి ప్రభా కనికరం చూపించండి. సమయం ప్రశస్తమైంది కానీ కార్యాలయంలో ఏ విధమైన ఆకాంక్షం లేకుండా సహాయపడండి. ఈ చాలా ఈ సమయం కొరకు ఎబ్రిల్కి రాసిన 11వ అధ్యాయం ఎబ్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం నుండి చదువుకున్నాను. ఎబ్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం నుండి అందరం కలిసి చదువుకున్నాం. 2 వచనాలు. ఈ పత్రిక 13వ అధ్యాయం 7 వచనాలు. మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తనా ఫలము శ్రద్ధగా ఆలోచించు, వారి విశ్వాసం అనుసరించి యేసు క్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, అవును యుగయుగములకు ఒకటే రీతిగా ఉండును. పోయిన వారం మొదటి నుండి 6వ వచనం వరకు చదువుకుంటూ వచ్చాం. 6వ అధ్యాయంలో ముగింపులో గ్రంథకర్త ఏ విధంగా హెచ్చరిస్తూ ఉన్నాడు విశ్వాసుల్ని, ఎటువంటి హెచ్చరికలు ఇస్తూ ఏ ఏ విషయాల్లో శ్రద్ధ నిలపమని కోరుతూ ఉన్నాడు అనేటువంటిది సహోదర ప్రేమ విషయంలో కానీ, ఆతిథ్యం విషయంలో కానీ, ధనాపేక్ష విషయంలో కానీ, లేదంటే వివాహం విషయంలో కానీ వారు ఏ విధంగా ఉండాలి అనేటువంటిది మనం పోయిన వారం జ్ఞాపకం చేసుకుంటాం. ఇప్పుడు 7వ వచనంలో వచ్చేటప్పటికి మరొక హెచ్చరిక విశ్వాసం ఇస్తున్నాడు. మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తనా ఫలమును శ్రద్ధగా తలంచుకుంటూ వారి విశ్వాసమును అనుసరించు. క్రైస్తవ జీవితం అనేటువంటిది
ఆత్మీయమైనటువంటి జీవితము ఇమిటేషన్ అంటే అనుసరించడం మీద ఆధారపడి మనం ఎదుగు దేవుని వాక్యం మనము యేసు ప్రభువుని అనుసరించాలి. అంటే ఫాలోయింగ్ కాదు, పోలి నడుచుకో, ఆయన వలే నడుచుకో. దేవుని వాక్యంలో మనం ఏం చూస్తామంటే పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను. సో అనుకరణ ఇది తప్పు కాదు. అంటే కొంతమందిని మనం చూస్తాము, అంటే మంచి బోధకుల యొక్క ఆ బాడీ లాంగ్వేజ్, ప్రసంగించిన విధానం, లేదా వాళ్ళు వేసుకున్నటువంటి డ్రెస్సు అన్నీ అనుసరిస్తుంటారు. అది కాదు ఇక్కడ మనం నేర్చుకునేది. మనము ఏం అనుసరించాలట? వారి ప్రవర్తనా ఫలం, ప్రవర్తన అనుసరించాలి కానీ వేషం కాదు. పౌలు వాళ్ళ దగ్గర మాట చెప్పాడు, ఏంటది? యేసుప్రభు వారు ఏమన్నారట? నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై ఆయన జ్ఞాపకం చేసుకోవటం అంటే ఆయన తలెత్తకుండా ముందు ఆయన ఏ డ్రెస్ చేసుకున్నాడు, ఏ విధంగా నడిచాడు అని కాదు. ఆయన లోకంలో ఉన్నప్పుడు ఏ విధంగా జీవించి వారి ప్రవర్తన ఫలము. అందుకనే కింద రెఫరెన్స్ ఇచ్చి వారు అంతము వరకు నడుచుకున్న రీతి. సో మనకు ముందున్న వారు, నేను ఇక్కడ వాడిన పదం ఏంటంటే మీకు వాక్యము బోధించి, మీకు వాక్యము బోధించిన వారు ఏ విధంగా నడుచుకున్నారు, ఎటువంటి విశ్వాసంతో ఉన్నారు, ఎటువంటి సమర్పణతో ఉన్నారు, ఎటువంటి పరిశుభ్రతతో ఉన్నారు, ఏం బోధించారు మనకి, వాళ్ళు ఏ విధంగా నడుచుకున్నారు, ఇవి మనం జ్ఞాపకం చేసుకుని మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తనా ఫలమును శ్రద్ధగా తలంచుకుంటూ వారి విశ్వాసమును అనుసరించారు. వారు ఎటువంటి విశ్వాసాన్ని కనుకొచ్చారో అది మనము అనుసరించాలి అని పౌలు ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నట్లుగా వారిని గౌరవిస్తూ, వారిని ప్రేమిస్తూ, వారిని జ్ఞాపకం చేసుకుంటూ, వాక్యము విశ్వాసంతో ఏ విధంగా బోధిస్తూ వచ్చారు అంటే మాటల్లో కాదు, ప్రవర్తనలో మనం ఏ విధంగా ఉండాలి. యేసుప్రభు వారు లోకంలో ఉన్నప్పుడు తండ్రిని పోలి నడుచుకుంటున్నానని చెప్పాడు. తండ్రి నాకు ఏం బోధించాడు అదే చేస్తానని చెప్పాడు. ఆయన నాకు ఏదైతే బోధించాడో దాన్నే చేస్తానని చెప్పాడు. సో ఆయన తండ్రిని పోలి నడుచుకున్నాడు కనుక మనము ఆయనను ఇమిటేట్ చేస్తూ, లేదు మనం ముందుండేటువంటి మరి పౌలు కానీ పేతురు కానీ, మనము హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఏం చూసామంటే విశ్వాస వీరులు ఎందుకు రాశాడు అన్నీ అని అంటే వారిని అనుసరించేదాని కొరకు, వారిని పోలి నడుచుకునేదాని కొరకు. కానీ ఇప్పుడు మీకు వాక్యం బోధించినటువంటి వారిని మీకు మాదిరికరంగా తీసుకొని వారి ప్రవర్తన ఏ విధంగా ఉంటూ వచ్చింది, వారు ఏ విధంగా పరిశుద్ధతను కాపాడుకున్నారు, వారి మాటలు ఏంటి, వారి త్యాగం ఏంటి, వారి సమర్పణ ఏంటి, వారి పరిశుద్ధత ఏంటి, వీటన్నిటినీ మనము అనుసరించాలి.
ఏదో వినేసి చప్పట్లు కొట్టి వెళ్ళిపోవటం కాదు. మామూలుగా ఏదైనా కథలకే కావ్యాలకి వెళితే బుర్రకథ హరికథ లేదా సినిమాలు ఇంకా వేరే వేరే చోటకి నాటకాలకు వెళ్తే ఆ కాసేపు ఎంజాయ్ చేస్తాం వచ్చేస్తాం. కానీ దేవుని సన్నిధి అటువంటిది కాదు. ఏమి బోధింపబడుతుంది, ఎవరికి బోధింపబడుతుంది, ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు? మనల్నే కదా, వాక్యం మనతోటే కదా మాట్లాడేది. కానీ ఈ విధంగా విశ్వాసంతో ఏ విధంగా బోధించారు, వారు ఏ విధంగా జీవితాన్ని పట్టుకున్నారు, వారి కుటుంబాన్ని ఏ విధంగా నడిపిస్తూ వచ్చారు అనేది మన ముందుండే పెద్దల్ని మనం అనుసరించాలి అని చెప్పుకున్నాడు. వారి ప్రవర్తనా ఫలమును శ్రద్ధగా తలంచడం, భాష తెంచడం కాదు. మనం కొంతమంది చూస్తుంటాం, ఎవరో మాట్లాడినట్టుగా ఆ మైకులో ఏదో 2-3 సార్లు వెళ్ళి సౌండ్ ఇచ్చేటట్టుగా, లేకపోతే మన అందరం అల్లెలు చెప్పుకుని ఇక్కడ వాళ్ళ ఆ భాష అవన్నీ మనం ఏం పెద్ద అవసరం లేదు. కానీ అంటే ఎవరినో అనుసరిస్తూ ఉంటారు పెద్దవాళ్ళు. సరే, భాషలో కాదు, వేషంలో కాదు, డ్రెస్లో కాదు, మరేంటి ప్రవర్తనలో అనేటువంటిది మనం చూస్తున్నాం. పౌలు అదే చెప్పాడు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు, నేను దేవుడు ఏం చెప్పాడు అదే చేస్తున్నాను. మిగిలినటువంటి భక్తులు చెప్తూ వచ్చారు, వాక్యం చెప్తుంది ఆ 11వ అధ్యాయం ప్రకారం విశ్వాస వీరులను బట్టి నడవండి అని. ఇప్పుడు ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు ఏంటంటే, మీకు వాక్యం బోధించిన వారిని జాగ్రత్తగా, మీ పైన నాయకులైనటువంటి వారిని, మీకు లీడర్స్గా ఉన్నటువంటి వారిని, వారి ప్రవర్తనా ఫలమును అనుసరించారు. లోకంలో మామూలుగా ఏం చెప్తారంటే, ఎవరన్నా అయితే మేము చెప్పింది చేయండి కానీ మేము చేసేది మాత్రం మీరు, మేము చెప్పింది వినండి అంటే మేము చేసేది చేయొద్దు అంటారు. క్రైస్తవ జీవితం అటువంటిది కాదు. చెప్పేది మాత్రమే కాదు, వారు చేసి చూపించాలి. నాయకులైనటువంటి వారు, పెద్దలైనటువంటి వారు, వారు చేసి బోధించాలి. ఆ బోధించిన దాన్ని మనం ఏం చేయాలి? అనుసరించాలి. కనుక మన సాక్ష్యంలో మనం వాక్యం చెప్పినప్పుడు మనం ఏం చేస్తాం? ఫలానా సందర్భంలో ఫలానా ఆయన, ఫలానా సేవకుడు ఈ విధంగా చెప్పారు, మేము నేర్చుకున్నాం. ఈ వాక్యం చెప్పారు, ఈ మాట చెప్పారు, లేదా ఈ విధంగా నేను వాక్యం దేవుడి సన్నిధికి రానప్పుడు నన్ను పిలిచారు, నన్ను ఆదరించారు, నన్ను ధైర్యపరిచారు. ఏంటిది? వారిని కనపరచడం. వారు విశ్వాసంతో, నమ్మకంతో, ప్రేమతో మనకు చేసినటువంటి పరిచర్యను అలా కాకుండా మనం మర్చిపోయే వాళ్ళమైతే, మనం మర్చిపోయేటువంటి వారమైతే మరి కృతజ్ఞత కలిగిన వారంగా కాలేము. వాక్యం చెప్తుంది, మీకు వాక్యం బోధించిన వారిని, వారి ప్రవర్తనా ఫలమును, వారిని గౌరవిస్తూ, వారిని ప్రేమిస్తూ, వారిని గణపరుస్తూ, మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని, వారి ప్రవర్తనా ఫలము అంటే వారు ఏ విధంగా నడుచుకున్నారో, ఏం బోధించారో అది అలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించి, వారి విశ్వాసమును అనుసరించి. ఎందుకు అంటే వెంటనే 8వ వచనంలో రాశాడు, యేసు క్రీస్తు నిన్న నేడు వారు ఉన్నప్పుడు, మనకు వాక్యం బోధించిన వారు, మన పెద్దలు, మన పితరులు, మన నాయకులు ఉన్నప్పుడు యేసు క్రీస్తు ఎవరో, వారికి ఎటువంటి వరాలు ఇచ్చాడో, వారికి ఎటువంటి ఆధిక్యత ఇచ్చాడో, ఎటువంటి విశ్వాసం ఇచ్చాడో, ఏమవుతుందట? అదే యేసు క్రీస్తు ఆ రోజు ఎలా ఉన్నాడో, యేసు క్రీస్తు నిన్న నేడు నిరంతరం. సో మనకు వాక్యం బోధించిన వారికి ఇచ్చిన రక్షణే దేవుడు మనకి ఇచ్చాడు. వారికి ఇచ్చినటువంటి ఆయుష్కాలమే మనకి ఇచ్చాడు. వారికి ఇచ్చిన ఆరోగ్యమే మనకి ఇచ్చాడు.
వాళ్ళకి ఇచ్చిన కుటుంబాలు లాంటివే మనకి ఇచ్చారు. వీటన్నిటిలో వారు ఏ విధంగా విశ్వాసాన్ని అనుసరించారో, వారికి ఎటువంటి శక్తి ఇచ్చాడో, ఎటువంటి బలం ఇచ్చాడో, ఎటువంటి ఓపిక ఇచ్చాడో, ఎటువంటి పాపుదలను అనుగ్రహించాడో ఆ యేసుక్రీస్తు ఏమంటాడు? మార్పు లేనివాడు. దేవుడు ఏదో అంటాడు కదా 3:6 మలాకీలో, యెహోవానైన నేను మార్పు లేనివాడు. అదే యేసుక్రీస్తుని గురించి ఏం రాయబడి ఉంది? ఆయన నిన్న నేడు నిరంతరము. ఎందుకు ఈ మాట రాశాడు అంటే, వాక్యం బోధించేవారు, నాయకులైనటువంటి వారు, పెద్దలైనటువంటి వారు వస్తారు, పోతారు. వాళ్ళు ఎప్పుడూ మనతో ఉండరు. వాళ్ళు పెద్దోళ్ళు అయిపోవచ్చు, లేకపోతే మరికొన్ని చోట్ల అయితే వాళ్ళు వేరే స్థలాలకు వెళ్ళవచ్చు, వాళ్ళు ట్రాన్స్ఫర్ ఉండొచ్చు. కనుక వాళ్ళు మనకు విగ్రహాలు కాదు, వాళ్ళ దేవుళ్ళు కాదు. వాళ్ళు రావచ్చు, పోవచ్చు, సహజమైనది. కానీ ఎప్పుడు ఉండేది ఎవరు? అది యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము. సో మన విశ్వాసములకు కర్త, మన విశ్వాసాన్ని కొనసాగించేటువంటి వాడు ఆయన ఎప్పుడూ నిరంతరము ఉంటాడు. సో ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే, ఆయన ఎందుకు కనుక మనము విశ్వాసం ఉంచితే, మన విశ్వాసం ఆయన ఆ బండ మీద, ఆ పునాది మీద కనుక నిలబడిందైతే మనం స్థిరంగా ఉంటాం. మనం చాలా చోట్ల ఇక్కడ మనకు తెలియదు కానీ కొన్ని సంఘాల్లో సేవకులు 3 ఏళ్ళకో 4 ఏళ్ళకో మారిపోతూ ఉంటారు. మారిపోతూ ఉన్నప్పుడు ఓ సేవకుడు ఉన్నప్పుడేమో కొంతమంది యాక్టివ్గా ఉంటారు. ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఇంకొక ఆయన ఏం చేస్తాడో ఇంకొకరిని ఎంకరేజ్ చేస్తాడు. మనం చూస్తుంటాం. అంటే ఏవో కొన్ని డివిజన్స్ను, కొన్ని గ్రూప్లను, లేకపోతే వాళ్ళని ఎంకరేజ్ చేయకపోవడము, వాళ్ళ పిల్లల్ని ఎంకరేజ్ చేయకపోవడము, వాళ్ళు తగ్గిపోవడము చాలా చోట్ల చూస్తాం. సేవకులను బట్టి నష్టపోతుంటారు, పాస్టర్లను బట్టి నష్టపోతుంటారు. చెప్తారు ఆయన మమ్మల్ని మా పిల్లల్ని చేరడం లేదని. మరి కొంతమంది చెప్తారు ఆయన ఉన్నప్పుడు మేము చాలా బలంగా ఉన్నామని చెప్తారు. మరి ఆయన ఉన్నప్పుడు బలంగా ఉన్నప్పుడు ఇప్పుడు ఏమైందంటే ఎవరో సేవకులు వచ్చారు, వాళ్ళకి వీళ్ళకి కుదరలే. కొన్నిసార్లు అలా ఉంటుంది, ఉండొచ్చు కూడా. కానీ ఇక్కడ ఏమంటాడంటే పౌలు, అదే ఈ గ్రంథకర్త, వాళ్ళు రావచ్చు పోవచ్చు, కానీ నీ విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడు, నీ విశ్వాసానికి లంగర్ లాంటి వాడు, నీ విశ్వాసానికి పునాది వేసిన వాడు, నీ ఆత్మీయతకు, నీ పరిశుద్ధతకు పునాది లాంటి వాడు ఎవరు? ఆయన మాత్రం మారడు. సో ఆయన మీద కనుక మన పునాది ఉంటే, బోధకులను బట్టి కాదు, బోధనలను బట్టి కాదు, వాళ్ళు మెచ్చుకోవచ్చు, మెచ్చుకోకపోవచ్చు, గుర్తించవచ్చు, గుర్తించకపోవచ్చు. కొన్ని సంఘాల్లో ఏళ్ల తరబడి వస్తారో ఎంతసేపు మాట్లాడుకునే వాళ్ళే మాట్లాడుకుంటారు, కానీ ఎవరు వచ్చారు అనేటువంటిది అసలు చూడరు. ఎన్నిసార్లు చెప్పింది అంతే. కొన్ని ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఎక్కడి నుంచి వచ్చారు, అమ్మా ఏంటి, ఉంటారా, వెళ్ళిపోతారా, లేకపోతే ఎక్కడైనా ఇల్లుకి అద్దెకి వచ్చారా, లేకపోతే ఊరు ఉద్యోగానికి వచ్చారా, ఏమి మనకు సంబంధం. సరే, అటువంటి వాళ్ళు కూడా వాక్యం ఏం చెప్తుందంటే వాళ్ళ కాదు, అక్కడ నిన్ను ఏం రికగ్నైజ్ చేశారా లేదనేది కాదు. యేసుక్రీస్తు ఆయన నీ విశ్వాసానికి కర్త. ఆయన మీద, ఆ బండ మీద, ఆ పునాది మీద నీ విశ్వాసం ఉండాలి అని చెబుతూ ఇక్కడ ఏమంటాడు? మనం దేవుడి వాక్యంలో చూస్తాం కదా, ఇదే ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చదివినప్పుడు ఏం చదివామంటే ఆయన నిరంతరము అని. 1:12 ఏం చదివాం మనం? అవన్నీ నశిస్తాయి కానీ అని చెప్తాడు, నీవు ఏకరీతిగానే. అది మన విశ్వాసం, మన పరిశుద్ధత ఆయన మీద ఉంది, ఆయన మీద ఆధారపడింది. అది చెప్తున్నాడు ఇక్కడ. కనుక నాయకులను గౌరవించడం మంచిదే, సేవకుల్ని మరి మనము ప్రేమించడం మంచిదే, వారి మాట వినడం మంచిదే,
వారి ప్రవర్తనా ఫలాన్ని శ్రద్ధగా తలంచుకోవడం మంచిదే. కానీ వాడు మనకు దేవుడు కాకూడదు, వాడు మనకు విగ్రహాలు కాకూడదు. మనం వారిని పూజించకూడదు. ఎందుకంటే మన విశ్వాసానికి కర్త యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగయుగములకు ఒక్కటే రీతిగా కనుక నిన్ను నడిపించేవాడు, నీ విశ్వాసాన్ని కొనసాగించేవాడు, ఆఖరి దినం వరకు కూడా మరణ పర్యంతం మనతో ఉండేవాడు యేసు ప్రభు. మార్పు లేనివాడు, మాట తప్పనివాడు. కనుక ఇక్కడ 8వ వచనంలో 7వ వచనంలోనేమో పెద్దలను గౌరవించమని చెప్పాడు. అంటే నాయకులను గౌరవించమన్నాడు, వారిని ప్రేమించమన్నాడు, వారి విశ్వాసాన్ని అనుసరించమన్నాడు, వారి ప్రవర్తన అనుసరించమన్నాడు. తిరిగి 8వ వచనంలోకి వచ్చేటప్పటికి వారికంటే స్థిరమైన వాడు, బలమైనటువంటి పునాది బండ యేసు ప్రభు. కనుక ఆయన ఏమంటాడంటే ఆయన ఎప్పుడూ కూడా ఒకే రకంగా ఏకరీతిగా ఉంటాడు. రైట్. ఇప్పుడు తర్వాత 9వ వచనంలోకి పోయేటప్పటికి మరలా దేని గురించి రాశాడు? నానా విధములైన అన్యబోధల చేత విప్పబడుతున్నాయి. ఫాల్స్ టీచింగ్ అని బైబిల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి సబ్జెక్ట్. తప్పుడు బోధ బైబిల్లో మనం చూస్తున్నాం. ఇప్పుడు కాదు, ప్రవక్తల కాలం నాటి నుండి చూస్తాం. ఇర్మియా కాలంలో ఉన్నారు, ఏలియా కాలంలో కూడా ఉన్నారు బయలు ప్రవక్తలు. అటువంటి వాళ్ళు రాజుల కాలంలో ఉన్నారు. యుద్ధానికి వెళ్ళొద్దంటే వెళ్ళమని చెప్పేవాళ్ళు ఉన్నారు. నువ్వు ఓడిపోతావా అని దేవుని దాసుడు చెప్తుంటే నువ్వు జయిస్తావని చెప్తావు. సో ఆ రాజు ఓడిపోతామని చెప్పి నేను జైలు పెట్టిస్తానికి వెళ్తాడు. ఇటువంటి వాళ్ళు అప్పుడే ఉన్నప్పుడు మరి దుర్దినాల్లో ఇంకా ఎక్కువ మంది బయలుదేరారు. వాళ్ళు ఏమైనా మనకు వేరే అన్ని దేవతల గురించి చెప్పరు, లేదా వేరే దేవుళ్ళు అనే వాటి గురించి మనకు చెప్పరు. మరి ఏం చెప్తారు? బైబిలే చెబుతూ, బైబిల్లో ఉండే మాటలే చెబుతూ మన విశ్వాసాన్ని తొలగించగలిగిన వారు ఎంతోమంది ఉన్నారు. ఎంతోమందిని గురించి మనం వింటున్నాం, చదువుతున్నాం. ఎంతో సేవ చేసినటువంటి వాళ్ళు కూడా కొంతకాలానికి ఆదివారమా, పరిశుద్ధ దినమా, లేకపోతే పునరుత్థాన దినమా, లేకపోతే విశ్రాంతి దినమా, పునరుత్థాన దినమా, ఆదివారమా, లేకపోతే విశ్రాంతి దినమా, ఇది ఎప్పుడయ్యే డౌట్ అంటే కొత్తలో రాలే. చాలా కాలం అనుసరించిన తర్వాత విశ్రాంతి దినం కదా అంటారు. ఎంతమంది లేరు, ఎన్ని తప్పుడు బోధలు లేవు. ఎవరో సీక్రెట్ నేమ్ అంటారు, యెహోవా సాక్షులు అంటారు. వాళ్ళు యేసుప్రభుని ఒప్పుకోరు, యేసుప్రభుని ఒప్పుకోరు. బైబిల్ ఏమో నా మాట విని నా యందు విశ్వాసం నుంచి వాడే నిత్యజీవం గలవాడిని యేసుప్రభు చెప్తే యేసుప్రభు దేవుడు అని ఎక్కడుందంట. అద్వితీయ సత్యదేవుడు అని నిన్ను పంపే యేసుక్రీస్తుని ఎరగడమే అసలు వీటి గురించి పరిశీలన వాళ్ళకి అక్కర్లేదు. ఈ వాక్యం చెప్పరు. అలాగే 7వ రోజు అనేవాడు కొంతమంది ఉన్నారు, విశ్రాంతి దినప్పుడు. ఈ విధంగా బాప్తిసం ముందు తర్వాత రక్షణ, బాప్తిసం పొందితే పరిశుద్ధాత్మ రాదు, దాని కొరకు కనిపెట్టాలి. ఇలా ఎన్ని తప్పుడు బోధలు మనం ఎరిగిన దాని నుండి తప్పించే దాని కొరకే, మన విశ్వాసం నుండి తప్పించే దాని కొరకే తప్పుడు బోధలు, తప్పుడు పద్ధతులు, ప్రవక్తలు. ఇంకా కొంతమంది చూస్తే వాళ్ళు ఎవరికి అన్యులకి వాక్యం చెప్పరు ఎప్పుడు కూడా. ఈ అన్నుడి దగ్గర కన్నా వెళ్ళి ఎప్పుడన్నా 4 మాటలు చెప్పినట్టు చూడవాళ్ళు. మరి ఎక్కడికి వెళ్తారు వాళ్ళు అంటే కేవలం విశ్వాసం దగ్గరికే వెళ్తారు, మనతోనే మాట్లాడతారు. వాళ్ళు ఏవో 4-5 వచనాలు తెలుసు అంతే. మీరు ఏదైనా మాట్లాడిన వాళ్ళు అక్కడికే తీసుకెళ్తారు. మరి బైబిల్ అంతా చదివేవాళ్ళు కాదు, అసలు బైబిల్ ఒప్పుకునేవాళ్ళు కూడా కాదు.
సో ఆ దినాల్లో ఉన్నట్టుగానే ఈ దినాల్లో కూడా ఉన్నారు. సో ఏం చెప్తున్నాడంటే ఇక్కడ 9వ వచనంలో అన్య బోధల చేత, ఎందుకంటే మనం ఎవ్రీ పత్రిక మొదట్లోనే చదువుకున్నాం వాళ్ళ మధ్యకి వచ్చి అన్య బోధలు ఏంటో అనేటువంటి ఇటువంటి తప్పుడు బోధలు వాళ్ళ మధ్యకి వచ్చినాయి. ఎందుకు ఈ పత్రిక భక్తుడు రాసినాడు అని అన్య బోధల చేత ఏంటి కొన్ని రాశాడు. భోజనాలు ఏం తినొచ్చు ఏం తినకూడదు, ఏది పవిత్రం ఏది అపవిత్రం. ఆ తర్వాత ఏమంటాడు, కృపను బట్టి కనుక భోజనాలు కాదు, ఆచారాలు కాదు, సాంప్రదాయాలు కాదు, ఇవేమీ కాదు. మనల్ని చాలామంది అంటుంటారు, మీరు లెంట్ పాటించరా? లేదండి. అంత ఇంపార్టెంట్ ఈవెంట్ ఎలా మిస్ అయ్యారండి అని అడిగాడు ఆయన. సో శ్రమ పడటం ఇంపార్టెంట్ ఈవెంటే, కానీ మనం పాటించేది ఏంటి? మొన్న ఈ క్లాసులకి ఎవరు అటెండ్ అవ్వలేదు, ఈ ఆన్లైన్ క్లాసులు. ఆ బోధించే ఆయన అంటాడు, యేసు ప్రభు ఎంత శ్రమ పడ్డాడో తెలుసు తెలియదు, కానీ ఆయన కంటే ఎక్కువ శ్రమ పడినట్టు నటిస్తున్నారు ఇలా అన్నాడు. యేసు ప్రభు ఎంత శ్రమ పడ్డాడో వీళ్ళకి తెలుసో తెలియదు నాకు తెలియదు, కానీ ఈ 40 రోజులు మాత్రం ఆయన కంటే ఏళ్లే ఎక్కువగా శ్రమ పడినట్లుగా ఏం చేస్తారు? యాక్షన్ చేస్తారు. ఏదో ఉపవాసం ఉంటాం, 80 దినం, చెప్పి ఏవో రకరకాలు. సో ఇవన్నీ మనలను విశ్వాసం తప్పించే కనుక ఈ ధర్మశాస్త్రము, ఈ పద్ధతులు, ఇవన్నిటి గురించి మాట్లాడుతూ ఈ భోజన పదార్థాలు కనుక మనం ఏం చూస్తున్నామంటే బయటికి కనిపించేటువంటి వాటి గురించే మాట్లాడుతున్నారు. ఈ బాప్తిసం గురించో, లేకపోతే ఈ హస్త నిక్షేపణ గురించో, లేకపోతే బట్టల గురించో, లేకపోతే ఏంటిది ఈ శరీరక్తాల గురించో. శరీరక్తాలు నెలకోసారి తీసుకోవాలి, లేకపోతే నేను తీసుకున్న రోజుని బట్టలు మంచిగా మళ్ళీ కొత్త వేసుకోవాలి, బంధువులు వేసుకోవాలి, ఇల్లు అనుకోవాలి, ఏవో చాలా ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయండి ఎవరికి తెలియదు. పెనుగొండలో ఉండేటప్పుడు ఆ ఊళ్ళో చాలామంది ఫ్యాస్ట్ ఉద్యోగులు ఇంటింటికి వెళ్తారు. వాళ్ళ బోధన మొదలెట్టారు ఏంటంటే, ఆ రోజుల్లో కొన్ని కాపులు ఎక్కువ మంది వచ్చేవారు. మాకు 4-5 కుటుంబాలకి ఎక్కువ ఉండేవాళ్ళు. వాళ్ళు ఇళ్ళకి వెళ్తాం. మీరు ఏ మందిరానికి వెళ్తున్నారు అంటే బ్యాంక్ అయిన మందిరానికి వెళ్తాం. ఆ రోజు అదే వాళ్ళకి సింపుల్ ఏంటంటే బ్యాంక్ అయిన. అక్కడ రొట్టె రసం ఇస్తారా అంటే ఇస్తారు. ఎవరు ఇస్తారంటే ఆయనే ఇస్తారు. అయ్యో ఆయన ఇస్తే మీరు ఎలా తీసుకున్నారు? ఎందుకంటే ఆయనకి లేదు అభిషేకం, మీకు ఆయన ఇవ్వనకూడదు, మీరు తీసుకోండి. ఇది అడుగుతారు. అది వైదేహీకరణ నాలుగు ఉంటుంది, మీకు తెలుసు కదా. ఆయనలాగే వచ్చి ఈయనే బోధ చేస్తుంటే ఒకసారి అన్నట్టు ఎవరు పంపించారు మిమ్మల్ని అని అడిగి, అయితే ఎవరు పంపించలేదు, నేనే వచ్చాను. లేదు ఎవరు పంపించుంటారా? చాలాసేపు ఇదేమో ఎవరు పంపించారో అంటున్నా, ఆయనేమో ఎవరో పంపలేదంట. నాకు తెలిసి ఎవరు పంపించారో సాతాను పంపిస్తూ వచ్చేవారు. చాలాసేపు వాదించి సాతాను పంపిస్తూ వచ్చేవాళ్ళు. లేదా నాకు చెప్పడం ఎందుకు, వాక్యం తెలియని వాళ్ళకి పెద్దవాడు. అప్పటికే 75-80 ఉంటాయి. కానీ ఇలాగా ఇక్కడ అదే పౌలు చివరిలో 9వ వచనంలో ఏమంటాడంటే, నానా విధములైన అన్య బోధల చేత ఏంటంటే ఈ భోజన పదార్థాలు, భోజనములను బట్టి ప్రవర్తించే వారికి ఏమియో ప్రయోజనమో, ఈ ఫీస్ట్స్ గురించి, రిచువల్స్ గురించి, లేదా ఆచారాల గురించి, సాంప్రదాయాల గురించి ఇవి మనకు అక్కర్లేదు అంటూ మాట్లాడుతున్నాడు. రండి 10వ వచనంలోకి వెళ్దాం. మనకు ఒక బలిపీఠం ఉన్నది, దాని సంబంధమైన గుడారములో సేవ చేయ వారికి అధికారం లేదు కనుక మరి పాత నిబంధన కాలంలో బలిపీఠం ఉంది. పాత నిబంధన కాలంలో బలులు ఉన్నాయి, అర్పణలు ఉన్నాయి. అక్కడికి కోడిని తీసుకెళ్ళాలి, కోడి దూడను తీసుకెళ్ళాలి, లేదా గోవును తీసుకెళ్ళాలి, లేదా పొట్టేళ్ళు తీసుకెళ్ళాలి. ఇవన్నీ ఉంటూ వచ్చాయి. అది చాలా ప్రాసెస్. అది మడత ఉండకూడదు, మచ్చ ఉండకూడదు, డాగ్ ఉండకూడదు, అదేమో యాజకుడు పరిశీలించాలి. ఇవన్నీ ఇవే ఆచారాలు అని చెబుతూ ఇవన్నీ కాదు. మరి ఏమంటాడు,
మనకు ఒక బలిపీఠం ఉంది. ఏంది ఆ బలిపీఠం ఏంటి అని అంటే కనుక మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సిలువ, ఆయన సిలువ వేయబడింది. ఆ రోజున బలి మనుషుల్ని ఏ విధంగా సమాధానపరుస్తూ వచ్చిందో దేవుడితో, అపరాధాలు కొంతకాలం కొరకే ఏ విధంగా క్షమించబడుతూ వచ్చాయో అది ఆచారం. అయితే ఇప్పుడు అది కాదు. మరి ఏమంటాడు, మన కొరకై ప్రాయచిత్తం చేసినటువంటి ఒక బలిపీఠం అనేటువంటిది మనకు ఉంది. ఇది పాత నిబంధనలో ఉండేటువంటి ఈ ప్రత్యక్ష గుడారాన్ని గురించి కానీ, నిబంధన గురించి కానీ, ఆరాధన గురించి కానీ, బలులు అర్పణల గురించి కానీ కాదు. ఇది కొత్త నిబంధన అని చెబుతూ మనకొక బలిపీఠం ఉంది. దాని సంబంధమైన వాటిని తిరుటకు గుడారంలో సేవ చేయు వారికి ఆ రోజున ఏం చూస్తాం మనం, బలి అర్పించినప్పుడు ఏం చేసేవారు, అది సేవ ఉండేటువంటి యాజకులు తీసుకుంటూ వచ్చారు కొంత. ఇప్పుడు అవి ఏమి లేవు. అది ఏం చెప్పేది, మనకు ఒక బలిపీఠం ఉందని చెప్తూ ఇప్పుడు మన బలిపీఠం ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సిలువ మాత్రమే అని వివరిస్తూ మరి ఏమంటాడు 11వ వచనంలోకి వచ్చేటప్పటికి, వేటి రక్తము పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడను, ఆ జంతువుల కళేబరములు శిబిరములకు వెలుపట దహింపబడు. సో ఇవన్నీ చెబుతూ ఏమంటాడంటే, ఇవన్నీ కొట్టివేయబడ్డాయి, ఇవన్నీ కూడా మరి ఇప్పుడు ఇంకా అవసరం లేదు. కారణం ఏంటంటే ఇవన్నీ కూడా రాబోయే వాటికి ఛాయ, అంటే జరగవలసినటువంటి వాటికి షాడో. అది జస్ట్ అది నీడే కానీ ఒరిజినల్ కాదు. ఒరిజినల్ ఏంటంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క బలి అని ఆయన చెబుతూ, ఆయన మరణము, ఆయన భూస్థాపన, లేకపోతే ఆయన రక్తము, ఇది మనలను శుద్ధి చేసేది, మనల్ని కడిగేది, మనల్ని శాంక్టిఫై చేసేటువంటిది అనేటువంటిది పౌలు మాట్లాడటం. సో పాత నిబంధనలో ఉండే మళ్ళీ ఇవన్నీ నేను చెప్పకుండా చాలాసార్లు మనం ధ్యానం చేస్తూ వచ్చాం కనుక ఇప్పుడు ఏం మాట్లాడతాడు, ఆ గుడారాన్ని గురించి కానీ, ఆ బలుల గురించి కానీ, లేకపోతే పాత నిబంధనకి కొత్త నిబంధనకి ఉండేటువంటి తేడా గురించి కానీ, ఆరాధన విధానంలో ఉండే తేడా గురించి కానీ. పాత నిబంధనలో ఆరాధన అంటే ఏంటి, బలి అర్పించడమే. కొత్త నిబంధనలో ఏముంది, ప్రాణాత్మదేహములు, జిహ్వాఫలము, సజీవ యాగముగా, ఇది మన యొక్క అర్పణ, మన ఆరాధన అని ఇక్కడ మాట్లాడుతూ ఇది కేవలం కూడా షాడో అనేటువంటిది ఆయన చెబుతూ వచ్చాడు. ఎందుకు అంటే అక్కడ రాశాడు 12వ వచనంలో, కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై. కనుక ఇప్పుడు బలులు అక్కర్లేదు. ఇదివరకు అవి పరిశుద్ధపరిచేవి, అర్పణలు పరిశుద్ధపరిచేవి. ఇప్పుడు బలులు అర్పణలు అక్కర్లేదు. యేసు ప్రభు తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలపట శ్రమ పొందెను అనేటువంటిది మనం చూస్తున్నాం. ఏంటది అని అంటే చూడండి 13వ వచనం, కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు గవిని వెలపల, శిబిరము వెలపల ఆయన ఏం చేయబడ్డాడట, ఏముంది అక్కడ, శ్రమ పొంది. ఏంటి తన గవిని వెలపల అంటే ఏంటి, మన వెలుగు. ఆయన లోకంలో ఉన్నప్పుడు మరి ఎవ్వరు కానీ చూసారా ఆయన్ని చేర్చుకోలేదు, ఆయన్ని అంగీకరించలేదు. బైబిల్ ఏముందంటే ఆయన తృణీకరింపబడ్డాడు అని యెషయా 53లో చూస్తాం. ఆయన తృణీకరింపబడ్డాడు, విసర్జింపబడ్డాడు, అలాగనే నిందను భరించాడు, అవమానాన్ని భరించాడు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. కనుకనే గవిని వెలపల అంటే ఏంటి, లోకానికి వేరైనటువంటి జీవితం జీవించి లోకానికి కలిసిపోకుండా ప్రత్యేకమైనటువంటి జీవితం జీవించి ఆయన మరి గవిని వెలపల లేదంటే
శిబిరము వెలుపల లోకము, దాని ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు వీటన్నిటికీ వ్యతిరేకంగా ఆయన గవిని వెలపల శ్రమ పొందాడు. మనం రెఫరెన్స్లు అన్ని చదువుతూ వచ్చాం అని చెబుతూ ఇప్పుడు ఏమంటాడు ఇక్కడ కనుక ఆయన యొద్దకు వెళ్ళుదము. 13వ వచనం ఆఖరు భాగంలో ఏముంది? ఆయన. సో అంటే ఏంటి? ఆయన ఏ విధంగా తృణీకరించబడ్డాడు, ఆయన ఏ విధంగా విసర్జింపబడ్డాడు, ఆయన్ని ఏ విధంగా అంగీకరించలేదు, మనం ఏం చేయాలట? అదే మార్గం, అదే దారిలో మనం వెళ్ళాలి. లేకపోతే ఏ కారణం ఉంది ఈరోజు క్రైస్తవులను ద్వేషించడానికి? ఎవరైనా కొట్టడానికి వెళ్ళిన తీవ్రవాదులా, నక్సలైట్లా, దొంగలా, ఎవరిదని ఎత్తుకున్నారా, ఎవరైనా తిట్టారా? ఎక్కడైనా చూడండి కొన్ని ఏంటి ఏమి లేదు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ద్వేషించబడ్డాడు కనుక మనము ద్వేషించబడతాం. ఆయన్ని తృణీకరించారు కనుక మనల్ని తృణీకరిస్తారు. ఎందుకంటే ఆయన అనుసరిస్తున్నాం కనుక. ఆయన గవిని వెలపల. సో ఈ పద్ధతులన్నిటికీ మనుషులందరికీ దూరముగా ఆయన శ్రమ పడ్డాడు కనుక మనం ఆయన 12వ వచనం మళ్ళా 13 చదవండి. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళ్ళుదాము. సో ఆయన్నే మనం ఆయనకో న్యాయం, మనకో న్యాయం కాదు. ఆయనకి ఏమన్నా పేరు? ఏం తీర్పు అయింది? అన్యాయపు తీర్పు సహించు. మరి మనకు న్యాయం ఎక్కడ దొరుకుతుంది? ఆయనకే అన్యాయపు తీర్పు అయినప్పుడు నీకు నాకు న్యాయం ఎవరు చేస్తారు? కనుక ఆయన యొద్దకు మనం వెళ్ళాలి అని చెప్తూ వచ్చాడు. రెడ్ ముగించుకోకముందు ఇప్పుడు 14 చదవండి. నిలువరమైనటువంటి పట్టణము మనకిక్కడ లేదు, ఉండబోతున్న దాని కోసం ఎదురు చూస్తున్నాము. కనుక మనము ఈ విధంగా రిజెక్ట్ చేయబడతాము, డిస్పైజ్డ్ అంటే తృణీకరించబడతాము. అయితే ఒకటే మన దృష్టి గురించి చెబుతూ నిలువరమైన పట్టణము మనకెక్కడ లేదు అని చెబుతూ ఉండబోతున్న దాని కొరకు ఎదురు చూచుచున్నాము. సో దాని మీద దృష్టి పెడితే రాబోయే ఆ నూతన ఆకాశము, నూతన భూమి మీద దృష్టి పెడితే ఇప్పుడు మనం చెప్పుకునే ఆచార సాంప్రదాయాలు కానీ, తృణీకరించబడటం కానీ, హేళన చేయబడటం కానీ ఇవేమి పెద్ద విశేషంగా కనబడదు. ఎందుకంటే మన దృష్టి ఎక్కడుంది? నిలవరమైన పట్టణం. ఇంకా మనం ముందుకెళ్ళి చూస్తే అబ్రహాం చెప్పుకున్నట్టుగా దేవుడు దేనికి శిల్పి? నిర్మాణకుడై ఉన్నాడు. అలానే 2 కొరింథీ 5 అంటాడు, మనం ఈ నివాసం శిథిలమైపోయిన తర్వాత మనుషుల చేత కాక దేవుడి చేత కట్టబడినటువంటి ఆ యొక్క గుడారంలోకి మనము కనుక దాని మీద మనం దృష్టించాలి. కనుక నిలువరమైన పట్టణం అయితే మనకి ఇక్కడ లేదు కనుక మరి ఏం చేయాలి? ఇప్పుడు మనం 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయదు. కనుక మన ఆరాధన నోటితో మాత్రమే కాకుండా పోయిన వారం మనం చెప్పుకున్నాం. ఏంటది అంటే ప్రేమ, ఆతిథ్యం. మన ఆరాధన ప్రాక్టికల్గా ఉండాలి. ఇది ఆదివారం 2 నిమిషాలు ఆరాధన చేసేటువంటి అదే ఆరాధన కాదు. మన ప్రవర్తన, మన మంచి పనులు, ప్రేమతో కూడిన పనులు, దయ. అందుకని తర్వాత 16లో కూడా రాశాడు, ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి అట్టి యాగములు. కనుక దేవునికి ఇష్టమైన యాగం, అర్పణ ఏంటి? 15వ వచనం ప్రకారం ఏంటంటే అది దేవునికి స్తుతియాగము, 16 ప్రకారం ఉపకారము, ధర్మము. ఇది మన జీవితంలో ఉండాలి. ఇది మనకు అవసరం. దేవుడు దయగలిగిన వాడని చెప్తూ మనం దయలేకుండా జీవిస్తే, దేవుడు ప్రేమ కలిగిన వాడు అనుకుంటూ మనం మనుషులు ద్వేషించేవారం అయితే ఆ నిలవరమైనటువంటి పట్టణానికి మనము
వారి ఇది పౌలు ఈ విధంగా హెచ్చరించినట్లుగా మనం చూస్తూ మన ఆరాధన ప్రాక్టికల్గా ఉండాలి, పనుల్లో ఉండాలి, పనుల ద్వారా చూపించాలి, మాదిరికరంగా ఉండాలని చెబుతూ మళ్ళా 17వ వచనం కూడా మనం చదువుతాం. మళ్ళా రాశాడు, మీ పైన నాయకులుగా ఉన్నవారు చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. కనుక వాక్యం బోధించేవారు ఆ ఆత్మల కొరకై అకౌంటబుల్, బాధ్యత కలిగిన వారు, లెక్క చెప్పవలసిన వారు. దేవుడు బోధకులు వ్యక్తిగత జీవితం గురించి అడుగుతాడు. ఎవరికైతే బోధ చేస్తూ వచ్చామో, ఎవరినైతే మరి ఈ యొక్క కాపరత్వంలో ఉంటూ వచ్చామో వాళ్ళని గురించి కూడా మీ కనుక అక్కడ అన్నాడు, లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో పనిచేసిన మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖంతో కాక ఆనందంతో చేయనట్టు వారి మాట విని, అప్పుడు వారి మన గురించి లెక్క, వారి మాట విని వారికి లోబడి. సో ఈ విధంగా మరి మనము వాక్యంలో చూస్తూ వచ్చినప్పుడు పౌలు ఏం చెప్పాడు అంటే, ఒకసారి అలా గుర్తు చేసుకుంటే, ఆత్మీయమైనటువంటి నాయకులను అనుసరించండి. రెండోది, యేసుక్రీస్తు వారు మార్పు లేనివాడు, ఆయనే మనకు పునాది. ఆ తర్వాత ఆచార సాంప్రదాయాలు కాదు, కృపలో ఎదుగుతూ రండి. ఆ తర్వాత ఏమన్నాడు, యేసు ప్రభువును అనుసరించండి అని చెప్పినాడు. తర్వాత ఏం చెప్పాడు, మరి ఈ యొక్క ఆరాధన అనేటువంటిది అది మంచి పనుల ద్వారా ఆరాధించండి అని చెప్పి చివరగా ఏం చెప్పాడంటే, నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు కనుక ఆ పట్టణం కొరకే మనము ఎదురు వచ్చే వారం సబ్జెక్ట్ మీద ఎవ్రీ పత్రిక కంప్లీట్ చేస్తాం. 1 year అయింది ప్రారంభించి, వచ్చే వారం కంప్లీట్ చేసి వేరే బుక్లో ప్రార్థన చేస్తాం. ప్రేమగల పరిశుద్ధులైన మా తండ్రి, మమ్మల్ని మిత్రులుగా ప్రేమించిన మా ప్రభువా, మీ ప్రేమ కొరకే వందనములు. ఈ రాత్రి కృతజ్ఞతలు, ఈ విధంగా సంతోషపడడానికి చెప్పిన గొప్ప వందనాలు. రాగైన ప్రియమైన బిడ్డల కొరకు వందనాలు. వారి నమ్మకత్వం కొరకై చూపిస్తూ కనపరుచుకుంటున్నాము. ఈ వాక్యం కొరకే వందనలు, ఇస్తూ ఉన్న హెచ్చరిక కొరకే వందనలు. మాతో మాట్లాడే దేవుడిగా ఉన్నదాని కొరకు నాయన, ఈ వాక్యము మా కొరకై వేదికరంగా చేయండి. మా పరిచయం దీవించండి. కడుపులో, కాలపూలో, జంగారెడ్డిలో, కృపలో జ్ఞాపకం చేసుకోండి. మీ వాక్యత విస్తరింప చేయండి. ప్రభు నమ్మకంగా పనిచేయడానికి సహాయపడండి. ఈ విలేజ్లో కూడా నీ కార్యాలు నూతనపరచండి. నూతన ఆత్మలు సమకూర్చండి. మందులు ఆయన సరిహద్దులు చెప్పమైతే విశాలపరచండి. మా అక్కర్లన్నీ తీర్చండి. జరిగించబడుతున్న పరిచయం ముద్రించండి. అక్కర్లో ఉండే వారందరూ కూడా ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి మరి చెందలేరుగా పిల్లలు అనాథులు కాకుండా భద్రపరచండి. అర్చన పిల్లలు ఆదరణ పొందడానికి సహాయపడండి. ప్రభు ఇంకా కనికలు చూపించండి. అనేకులు ప్రభు వ్యాధి బాధలతో ఉన్నారు, ఆయన సర్జరీ అయిన వాడు ఉన్నారు. అలాగే మరి వెంకట్రావు గారు హార్ట్ సర్జరీ అని విన్నాం. ప్రభు తండ్రి, మరి అది ఒకవేళ అవసరమైతే డాక్టర్లకు కావాల్సిన నైపుణ్యం కూడా దయచేయండి. ఆయన్ని భద్రపరచండి. మా పరిచయం దీవించండి. రేపు ఆదివారం ప్రభు తండ్రి జంగారెడ్డి అర్థంపాలు బాప్టిస్ట్ కొరకై సిద్ధపడుతున్నాడు. అనుకూలపరచండి. ఏ విధంగా ముందుకు సాగిపోవాలో సహాయపడుకోరండి. చూపించండి. తోడుగా ఉండండి. ప్రభాని కనికలు కొరకై చూపిస్తూ కనపరుచుకుంటూ మీ వైపు చూస్తూ మా సమయాలు ఆశీర్వాదకరంగా చేసి మహిమ పొందండి. రేపు శుక్రవారం కొరకు, ఆదివారం కొరకు ముందుంచబడిన పరిచర్య అందరి కొరకు జ్ఞాపకం చేసుకుంటూ వెంటనే ప్రభురక్షకుడైన యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుడి ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం నిత్యము ఇప్పుడు ఎల్లప్పుడూ మనతో ఉంటుంది. ఆయన నామ మహిమ కొరకై మమ్మల్ని భద్రపరుచుకుంటాం.